నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలపురం మండలం ఎస్ఎస్పురం రాజుల కండ్రిక గ్రామ పొలాలను ఆయకట్టుగా కలిగి ఉన్న సద్దుకూడు మడుగు చిన్న నీటిపారుదల నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు ఇరు వర్గాల మధ్య భేదాభిప్రాయం ఏర్పడింది. ఎస్ఎస్పురానికి చెందిన రైతులు తమ గ్రామానికి చెందిన ఓట్లను తొలగించారంటూ TC1, TC5లకు ఎన్నికలకు వాయిదా వేసిన సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఈ నెల 14వ తారీఖున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికలలో ఎస్ఎస్పురానికి రాజుల కండ్రికకు చెందిన సద్దికుటి మడుగు నీటి వినియోగదారుల ఓట్ల జాబితా నుండి ఎస్ఎస్పురానికి చెందిన వారి ఓట్లను తొలగించారంటూ, దీనికి కారణం ఇరిగేషన్ ఏఈ రాజుల కండ్రికకు చెందిన ప్రసాద్ రాజు వర్గీయుడే అంటూ కారణం చెబుతూ పోలింగ్ బూత్ కు రావడానికి నిరాకరించిన ఎస్ఏఎస్పురం రైతులు ఇదే సంఘటనకు ముఖ్య తెలుగు దినపత్రికలు ప్రచురించడంపై సోమవారం నాడు అదే చెరువుకు చెందిన నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు అయిన ప్రసాద్ రాజు ఖండిస్తూ అది ముమ్మాటికి అబద్ధమని, ఇలాంటి అబద్ధపు విషయాలను పత్రికలో సహా ప్రచురించడం పట్ల అసంతృప్తి వ్యక్తపరిచారు. ఈ సంఘటన విషయమై ఎవరైతే ఇలాంటి ప్రచారం చేశారో వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, మిగిలిన 2 TCలకు కూడా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అదే రాజులకండ్రిక విలేజ్. ప్రస్తుతానికి నేను WWI ప్రెసిడెంట్ని. మొన్న ఎన్నికల్లో గెలిచాను నేను. దాంట్లో 6 TCలకి రెండు TCలు ఎలక్షన్లు, రెండో నెంబరు 5వ నెంబరు ఎలక్షన్ తిరగలేదు. ఎందుకు తిరగలేదో వాళ్ళు ఎస్ఎస్పురం గ్రామస్తులు వాళ్ళు చదువుకుడు మడిచారు, దానికి రాలేదు. దాని కారణాలు అడిగితే సామాజిక వర్గం మీరు సామాజిక వర్గం మా ఓట్లను తీసేసి అదే సామాజిక వర్గం చెందిన ఆయన విమర్శించాడు. ఆయన సురేష్ రాజు ఎస్ఎస్పురం. అది ఆధారాలు పెట్టి మా విలేజ్ మీద వాళ్ళు అబాండాలు వేశారు. ఆధారాలు లేకుండా వీళ్ళంతా కలిసి ఇచ్చేసారు అనేసి ఆ ఆధారాలు చూపించాలి. ఎందుకు రాలేదో, ఎందుకు చేసినారో, ఎవరితో కుమ్మక్క ఎవరు చేసినా చూపించాలి. మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అతని మీద. అది మా గ్రామస్తుల తరఫున. మాకు ఓట్లు లేవనేసి ఇప్పుడు ఇప్పుడు 20 సంవత్సరాలు ఎలక్షన్ ఎప్పుడు లేదు అలిగేషన్. కొత్తగా ఈరోజే వాళ్ళు తీసుకొచ్చి అలిగేషన్ దిగించారు. ఆ అలిగేషన్ ఉంటే ఆఫీసర్లు కూర్చొని మాట్లాడుకోవాలి, ఏదైనా చేసుకోవాలి. కానీ ఒక పంచాయతీ మీద, ఒక సామాజిక వర్గం మీద వాళ్ళు తీసుకొచ్చి అబాండాలు వేసి చూపించాలి, తన రికార్డు చూపించాలి. ఇదో వేసినారు, మీరు తీసినారనేసి మేము ఆఫీస్తో కుమ్మక్క అయిపోయి మేము వాళ్ళ ఓట్లు తొలగించినామనేసి వాళ్ళు ఆరోపణ చేస్తారు. అదేదో ఆధారాలు చూపించాలి. దాన్ని ఈనాడు పేపర్కి వాళ్ళు ఇచ్చి నేను చేశాను. మేము దాన్ని ఖండిస్తున్నాం. అతను నిరూపించలేదంటే మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆధారాలతో ముందుకు రావాలి. ఆధారం లేదంటే మా గ్రామానికి వచ్చి బేషరతుగా సమాపణ చెప్పాలి. చెప్పలేదంటే మేము చట్టపరంగా లీగల్గా పోతాం. అతని మీద చర్యలు తీసుకున్నాం. అది వరకు వాస్తవం. ఎలక్షన్లో ఇరిగేషన్ ఏఈ గారికి ఏ సంబంధం లేదు. ఆమె రేఖా మేడం ఏఈ గారికి ఏ సంబంధం లేదు. ఆమె ఎలక్షన్ జరిపించాలనేది ఆమె ఎలక్షన్ ఆఫీస్ కూడా కాదు, మాకు వచ్చి ఆమె జరిపించలేదు. ఆమె మీద నిందారోపణలు చేయడం చాలా వరకు ఖండించడం. అది ఏదైనా ఉంటే ఎంఆర్ఓ ఇస్తారు లిస్టు, రెవెన్యూ సంపాదించి అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎలక్షన్కి ఇచ్చేస్తారు. అంతేగాని ఆమె మీద పోయి నిందారోపణలు చేయడం అది చాలా వరకు